వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. అయితే ప్రస్తుత కాలంలో పెళ్ళవడమే పెద్ద సమస్య. పోనీ అయిన పెళ్ళి నిలుపుకోవడం అది ఇంకా పెద్ద సమస్య. ముందైతే మనం పెళ్ళి అవటం గురించి మాట్లాడుకుందాం. అన్ని రకాలుగా బాగుంటుంది, ఏదో ఒక వంకతో సంబంధాలు పోతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి చాలా కలగల్ల మొహము పిల్లదే అనుకోండి, పిల్లగాంది అనుకోండి, చాలా బాగుంటుంది, కానీ నల్లగా ఉంటారు, అంటే కలర్ తక్కువగా ఉంటుంది. ఆస్తిపరంగా అన్ని రకాలుగా బాగుంటారు. చూస్తే ఇదే వంక ఇక్కడ, అంటే రంగు తక్కువ ఉన్నారు. అరే అంత మంచి లక్ష్మికళ ఉంది అమ్మాయిలో అని అంటే అవన్నీ వద్దు, రంగు తక్కువగా ఉన్నాడంతే, అక్కడికి ఆ సంబంధం క్యాన్సల్. అంటే ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా వంకలు వెతుక్కొని, సేమ్ అమ్మాయి సైడ్ అయినా అంతే, అబ్బాయి సైడ్ అయినా అంతే. అమ్మాయి అబ్బాయి నచ్చితే ఇంట్లో వాళ్ళకి అబ్బాయి బాలేడు అని, పొట్టిగా ఉన్నాడని, పొడుగ్గా ఉన్నాడని, ఏదో ముక్కొంకరని, కాలొంకర, ఏదో ఒక రీజన్ తోటి అన్ని రకాలుగా బాగుండి, అంటే ఇది లోపం ఉంది మా సైడ్ నుంచి కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము, మీరు కనుక చేసుకుంటే అన్న సంబంధాలు కూడా చాలా చాలా చూస్తూ ఉంటాం. అయినప్పటికీ సంబంధాలు అనేవి సెట్ అవ్వవు. అసలు ఎందుకు ఇలా అవుతుంటుంది అంటారు? అసలు లోపం ఎక్కడుందంటారు? అంటే ప్రపంచము కమ్యూనికేట్ అవుతేనే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. కమ్యూనికేట్ అంటే ఎలా? కమ్యూనికేట్ అంటే కలవడము, సంప్రదింపులు, రెండు వస్తువుల కలయిక ఒక యోగము. అంటే వివాహ వ్యవస్థ లేకపోతే ప్రపంచం లేదు. పునరుత్పత్తి వ్యవస్థను తెలియజేసేదే వివాహము. ఆ వివాహమే కాలేదంటే దానంత దురదృష్టం ఇంకోట్లేదు. ఈ వివాహము దైవ నిర్ణయం. జననం, మరణం, వివాహం, సంతానం దైవ నిర్ణయాలు. దైవ నిర్ణయం మనం చేసుకున్న పనులను బట్టి అవ్వడం అవ్వకపోవడం అనేది ఉండదంటారా? అంటే అందుకే అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఈ సబ్జెక్ట్ మాత్రం స్వర్గానికి సంబంధించి, భూలోకానికి సంబంధించి కాదు. ఎవరు ఎవరికి భర్త కావాలో, ఎవరు ఎవరికి భార్య కావాలో, ఎవరు ఎవరికి పిల్లలుగా పుట్టాలో వాళ్ళే పుడతారు, వాళ్ళే వస్తారు. ఎవరికి ఎప్పుడు పెళ్లి కావాలో అలా అవుతుంది. ఇక వివాహ వ్యవస్థలో అంటే సరే ఇది అల్టిమేట్ ఆత్మవిద్యలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పబ్లిక్లో ఉన్నటువంటి విషయం మీరు చెప్పారు. అబ్బాయి అందంగా ఉన్నా పొట్టుకుంటాడు, అమ్మాయి ఎర్రగా ఉన్నా కానీ అమ్మాయికి ఓ మెల్లకన్ను, లేకపోతే చిన్నప్పుడే వెంట్రుకలు నరిసిపోయి ఉండడము, లేదు వెంట్రుకలు గ్రోత్ లేకపోవడము, లేదు ఇంకేదో ఎన్నో ఇలాంటివి. అయ్యో మనం ఇవి వంకలంటే ఇవి నిజంగా లోపల్లా కనిపిస్తాయి కానీ జుట్టు పొడవుగా లేదు అని కూడా, లేదంటే బాల్డ్ హెడ్ వస్తుందేమో ఫ్యూచర్లో, ఇప్పుడే ఎంత పైకి ఉంది ఫోర్ హెడ్ అని, ఇట్లాంటి సిల్లీ రీజన్స్ కూడా సెట్ అవ్వట్లే. అవును. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి గ్రహణ మూర్రి ఉంటుంది కొంతమందికి. గ్రహణ మూర్రి అంటే దొర్రి అని కూడా అంటారు. అది వాళ్ళ దురదృష్టము, వాళ్ళు అలా పుడతారు. కానీ వాళ్ళకి వివాహం కావాలని ఉంటుంది, అందరిలాగా బతకాలని ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఏదో ఒక వంక, ఏదో ఒక లోపము, ఇలా చూడగానే అలా. కొంతమంది రూపురేఖలు చూడడానికి కొంచెం అసహ్యంగా ఉండొచ్చు, కానీ అది ప్రకృతి వాళ్ళకి ఇచ్చినటువంటి రూపము. మరి వాళ్ళను ఎటువంటి అబ్బాయిలు కావచ్చు, అబ్బాయిలు అయితే అమ్మాయిలు కావచ్చు చూడరు, కానీ వాళ్ళకు అందరిలాగా బతకాలని ఉంటుంది కదా, కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, వివాహం కావాలి, మనం అందరిలాగా ఉండాలని ఉంటుంది కదా, అంత సమానంగానే ఉంటారు కదా వాళ్ళ సమాజంలో. కాబట్టి ఇక్కడ ఈ వివాహ వ్యవస్థ యొక్క దోషాన్ని అధిగమించాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవడం వల్ల గ్రోత్ వస్తుంది, కానీ సీరియస్గా చేయాలి. ఎటువంటి పరిహారాలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి జాతకం ఉంటుంది. ఇప్పుడు ఇది మ్యాట్రిమోనియల్ ఎక్కువైపోయినాయి. అవును, ఫోటో జాతకం, శాలరీ, ఇటు శాలరీ, హ్యాబిట్స్ ఇవాళ మ్యాచింగ్ చేస్తుంటారు, అంతే. ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ జాతకం తీసుకుంటే జాతకంలో ముందు వివాహ కారకులను చూడాలి. అమ్మాయిలకైతే కుజుడు, అబ్బాయిలకైతే శుక్రుడు. శుక్రుడు దుస్థానాలు అంటే ఉండకూడని స్థానాల్లో శుక్రుడు ఉంటే పెళ్లికి ఆటంకం ఇస్తాడు. ఇలా ఏదో రకంగా 6, 8, 12 స్థానాల్లో ఉండడము. అదేవిధంగా అమ్మాయిలకు కుజ దోషం అంటారు కదా, అంటే కుజుడు అంటే భర్త కారకుడు దోషంలో ఉన్నాడు అన్నాము. వీటిని పరిశీలింప చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఉన్న వాస్తవమే, మేషరాశి అనుకోండి. మేషరాశికి కుజుడు ధాన్యం ఏమొస్తుంది, కందులు వస్తాయి.
కరెక్ట్గా 7వ రాశి భర్త రాశి. ప్రతి ఒక్కరికి తమ రాశి నుంచి 7వ రాశి భర్త రాశి, లేదంటే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి వస్తుంది. ఆహా. 7వ రాశి ఏమవుతుంది? తులా అవుతుంది. తులా రాశికి శుక్రుడు. ఓకే. అప్పుడు ఈ తులారాశికి శుక్రుడికి ఏమో ధాన్యం వస్తుంది? అలచందలు వస్తాయి. కుజుడికి ఏమో ధాన్యం వస్తుంది? కందులు వస్తాయి. ఈ రెండు ఒక 2 కేజీలు కలిపేయాలి. రెండు మిక్స్ చేయాలి. అంటే భార్య భర్త కలవాలి కదా. అవును. 7వ రాశి అంటే భార్య అది భర్త. ఆ ధాన్యం ఈ ధాన్యం 2 కేజీలు, అదొక కేజీ ఇదొక కేజీ కలిపేసి ఒక పిండి దీపం 5 ఒత్తులు ఉన్న పిండి దీపం తీసుకొని, ఇప్పుడు మేషరాశి వాళ్ళైతే లక్ష్మీదేవి ఆలయంలో శుక్రవారం రోజు ఈ 5 ఒత్తులు వెలిగించి దీపం పెట్టి అక్కడ 48 నిమిషాలు ఉండాలి. 48 మినిట్స్ దీపం వెలిగించిన తర్వాత ఆ తర్వాత దాన్ని తీసుకుని పారే నీటిలో వేయాలి. పారే నీటిలో అంటే వెలుగుతున్నప్పటికీ కొండెక్కినప్పటికీ 48 మినిట్స్ తర్వాత తీసుకెళ్ళి, వెలిగినా వెలకపోయినా తీసుకెళ్ళి నీళ్ళలో కలపాలి. నీళ్లు అనేదేమి ప్రపంచం మొత్తం కలుపుతుంది. అవును. ప్రవాహానికి అంత పాతాళ గంగను ఆకాశంగా అందుకుంటేనే రెండు కలిస్తేనే మధ్యలో మనిషి బతుకుతారు. కాబట్టి ఎక్కడైనా కూడా నీటిని పైన కూడా చల్లుతారు, ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఏమైంది? చల్లగా అంటే ఒక గంగాదేవి దేవతలో కలిపాం మనకు కోరిక చెప్పి. అదే వృషభ రాశి వాళ్ళు అనుకోండి, వృషభ రాశికి శుక్రుడు. వృషభ రాశి శుక్రుడు అంటే అలచందలు. మళ్ళీ 7వ రాశి వృశ్చిక రాశి, ఇక్కడ మళ్ళీ కందులే వస్తాయి. ఇదే విధంగా ఇదే ప్రాసెస్. అప్పుడు మిథున రాశి వస్తుంది, కన్యా రాశికి బుధుడే వస్తాడు. వాళ్ళిద్దరికి 7వ రాశి గురువుదే వస్తుంది. గురువు అంటే శనగలు, బుధుడు అంటే పెసలు కలపాలి. అంటే బుధవారం రోజు గురుగ్రహం వాళ్ళైతే బుధవారం రోజు మహావిష్ణు ఆలయానికి, లేదంటే దక్షిణామూర్తి ఆలయానికి. ఎవరు? కన్యారాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు అయితే దక్షిణామూర్తి ఆలయానికి తెలిచేయాలి. ఈ మీనరాశి ధనుసు రాశి వాళ్ళు మహావిష్ణు ఆలయానికి వెళ్ళాలి. ఇలా 48 నిమిషాల పాటు ఉండి చల్లటి గంగలో వదలాలి. అదే సింహరాశి, కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి అంటే చంద్రుడు బియ్యము, మొక్కబోని బియ్యము, విరిగిన బియ్యం ఉంటుంది సగమే. మరి మొక్కబోని బియ్యము మధ్యలో ఒకటన్నా మొక్కబోసిన డౌట్ ఉన్నప్పుడు వడ్ల గింజలు ఎత్తుకోవచ్చు. డైరెక్ట్ వడ్ల గింజలు, నువ్వులు, నల్ల నువ్వులు ఇలా కలిపి శనివారం రోజు గ్రామదేవత ఆలయంలో కానీ కాలభైరవ ఆలయంలో కానీ 48 మినిట్స్ ఉండి 5 ముక్కల దీపాన్ని వెలిగించి చల్లగా నీటిలో వదలాలి. ఆ వెలిగిస్తున్న దీపం ఒత్తులు, ఆయిల్ అవి కూడా కన్సిడర్ అంటే ఇదే పెట్టాలి? నేతి దీపాలు పెడితే మంచిది. నేతి దీపాలు. అదే సింహరాశి వాళ్ళు గోధుమలు 1 కేజీ, నువ్వులు 1 కేజీ రెండు కలిపేసి 5 ముక్కల దీపంలో ఒత్తులు వెలిగించి శనివారం రోజు కాలభైరవ ఆలయంలో కానీ గ్రామ దేవతాలయంలో కానీ స్పెండ్ చేసి నీటిలో వదలాలి. అదే ఈ విధంగా అంటే ఏ రాశికి ఆ రాశి 7వ రాశి, ఆ రాశి ఎదురు రాశి ఉన్నటువంటి ధాన్యము, ఈ రాశి ధాన్యము, ఇలా 16 వారాలు చేయాలి. ఏ వారం అంటే ఇప్పుడు బుధవారం కన్యారాశి మిథున రాశి అనుకోండి, గురువారం చేయాలి. మీనరాశి ధనుసు రాశి అనుకోండి, బుధవారం చేయాలి. కర్కాటక రాశి సింహరాశి అనుకోండి, శనివారం చేయాలి. మకర రాశి కుంభరాశి అనుకోండి, ఆదివారం సోమవారం చేయాలి. అదే మేషరాశి వృశ్చిక రాశి అనుకోండి, శుక్రవారం చేయాలి. తులారాశి వృషభ రాశి అనుకోండి, మంగళవారం చేయాలి. ఎదురుగా ఉన్నటువంటి గ్రహం యొక్క వారం రోజు చేయాలి. ఇలా 16 వారాలు చేయాలి. స్త్రీలకైతే మధ్యలో ఆటంకాలు వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయి చేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి నాది మేషం అనుకోండి, నేను చేస్తున్నప్పుడు నాకు 7వ రాశి ఏది ఉందో ఆ రాశికి సంబంధించిన రోజుని చేయాలి అంతే. ఓకే. మధ్యలో ఆటంకాలు ఉంటే ఇంట్లో వేరే వాళ్ళని పోయి చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా ఇది గ్యాప్ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఇది ఒక తంత్రము. ఈ ధాన్యాలు కలిపి 16 వారాలు, 16 కలిపితే ఏమవుతుంది? 7 అవుతుంది. 7 అడుగులు వేయాలి కదా. ఇది వివాహ దోషాన్ని పోగొడుతుంది. 48 నిమిషాలే ఎందుకు ఉండాలి? 16 వారాలు ఎందుకు చేయాలి? నేను చెప్పాను 7 అవుతుంది, 7 అడుగులు వేయాలి కాబట్టి. 45 నిమిషాల్లో ఉన్న సీక్రెట్ ఏంటి? మామూలు ఏదైనా ఒక వ్రతం తీసుకుంటే 48 రోజులు చేయి అంటారు. ఎందుకు పరిపూర్ణంగా 50 రోజులు చెప్పరు? 40 రోజులు ఎందుకు చెప్పరు? 60 రోజులు ఎందుకు చెప్పరు? 48 చెప్తుంటారు ఎందుకు? ఈ 48 ఉన్న సీక్రెట్ ఏంటి? దీన్ని మండలము అంటారు. మండలం అంటే 48 రోజులు. 48 రోజులే మండలం ఎందుకైంది? గ్రహాలు ఎన్ని? 9. అదేవిధంగా నక్షత్రాలు 27. 27 ఒక 9 36. 36 అంటే ఇంకా రాసులు ఎన్ని? 12. 12 ఒక 36 48 అయిపోయింది. అన్ని నక్షత్రాలు, అన్ని గ్రహాలు అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నిట్లో ఏ నక్షత్రంలో మనం ఎప్పుడు ఏ దోషం చేస్తున్నా కూడా అది ఇప్పుడు చేస్తుంది దీంట్లో పోతుంది. ఈ 48 నిమిషాల పాటు చేయడం వల్ల వీళ్లకు
ఉన్న ఏ నక్షత్ర దోషం ఉన్నా పోతుంది. ఈ 5 ముఖాల దీపం పెట్టడం వల్ల పంచభూతాలను మనం యాక్టివేట్ చేసుకుంటున్నాము. మనది పంచభూతాత్మ శరీరమే. అవును. ఇది ఒక ప్రక్రియ. రెండోది, చిన్నప్పుడు అంటే ప్రాచీన కాలంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెండ్లీడు వచ్చినాక గోరింటాకు పెడతారు. గోరింటాకు పెట్టి చెక్ చేస్తారు. కొంతమంది నల్లగా వస్తుంది, కొంతమంది ఎర్రగా వస్తుంది. నల్లగా వస్తే కుజదోషం ఉందని అర్థం. ఎరుపుగా వచ్చిందంటే దోషం తక్కువ ఉందని అర్థం. కుజుడు అంటే ఎరుపు రంగు, అది ఒక టైప్ ఆఫ్ బ్లాక్ రెడ్ మిక్సింగ్లో వస్తుంది కొంతమందికి. కాబట్టి ఇప్పుడు మేషరాశి అనుకోండి, ప్రతి శుక్రవారం గోరింటాకు పెట్టాల్సిందే. అలా పెడుతూ రావాలి. వచ్చే కొద్ది తొందరగా వివాహం అవుతుందని ఒక తంత్రం ఉంది. అదే కన్యారాశి అనుకోండి, గురువారం రోజు గోరింటాకు పెట్టాలి. అది వశీకార మూలిక, స్త్రీ వశీకార మూలిక. ఇవి చేస్తూ ఉన్నప్పుడు సంబంధాలు వచ్చాయనుకోండి, ఏ సంబంధం వస్తే ఆ సంబంధం ఒప్పుకునేది వెంటనే, అంతే, ఆలస్యం చేయకుండా. అనుకున్నట్టుగా లేకపోతే అన్నారు కదా, ఇంకా బాగుండేట్టుగా వస్తే బాగుండు అనుకున్నారంటే అది పోయినట్టే, మళ్ళీ చాలా అవస్థ అవుతుంది. ఈ విధంగా వివాహ దోషం ఉన్న వాళ్ళు పరిహారం చేస్తూ ఒక సంబంధం వచ్చి వాళ్ళు ఓకే డన్ మేము ఇస్తాము అన్నారంటే వెంటనే ఒప్పేసుకోవాలి. వాయిదా పెడితే మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో మనకి వాయిదా అంతే. బ్రహ్మచారేనా చాలా కష్టం అవుతుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు అవకాశం వచ్చింది కదా, ప్రకృతి ఇచ్చినట్లే. కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగలేకపోయినా వివాహమైన తర్వాత చాలా అందంగా వస్తారు. కొంతమంది అందంగా ఉన్న వివాహమైన తర్వాత అందవిహీనంగా మారుతారు. కాబట్టి ఇక్కడ ఏరా అంటే అందచందాలకు వాటందుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా వీళ్ళకి వివాహం సెట్ అయిందా చాలు, చక్కగా వెంటనే ఒప్పేసుకోవాలి. వాయిదా పెడితే మిమ్మల్ని మీ జీవితాన్ని మీరే వాయిదా వేసుకున్నట్లు లెక్క. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం వెంటనే ఒప్పేసుకోవడం బెటర్. గొంతెమ్మ కోరికలు కోవడము ఇవన్నీ చేసే కొద్దిగా చాలా మంది 36, 46 ఆఫ్రెంచులు కొట్టేస్తున్నారు. ఎన్నో సంబంధాలు వస్తే వద్దనుకున్నాము, ఇలా అనుకునే మాకు ఇలా అయిపోయింది, మేము వదులుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో పెళ్లిళ్ళు చేసుకుని చాలా బాగున్నారు అని చెప్పిన వాళ్ళని ఎంతోమంది చూసాను. నిజమండి. కాబట్టి మనకు ఏదో ఒక లోపం ఉంది, మనకు ఒకరు ఓకే అయిన తర్వాత దానికి మనం వాయిదా పెడితే ఏముంది? ఇట్లుండే మొహానికి మనం ఒప్పుకునే వీడికి ఇంత తిమురుంది, వీడికి అవసరం లేకపోతే పోతుంది అని వాళ్ళు అనుకుంటారు. జనరల్ సైకాలజీ వీడికి ఇటు కాబట్టే పెళ్లి కాలేదంటారు. అవును. కాబట్టి పరిహారం అనేది చాలా చాలా. మరి ఇప్పుడు 16 వారాలు నియమాలు ఏమైనా పాటించాలా? ఆ రోజు చేస్తున్న రోజు మాత్రమే ఏమైనా పాటించాలా? ఉంటే చాలు. ఏం నియమాలు పాటించాలి? అంటే చక్కగా తలస్నానం చేసుకున్నామా, శుభ్రంగా ఉన్న బట్టలు కట్టుకున్నామా, ఆ రోజు ఏది ఇప్పుడు ఉదాహరణకు మంగళవారం చేయాలి, కుజహోరలో వెళ్ళాలి. కుజహోరలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలి. సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిష్టాన దేవత, ఆయన అనుగ్రహం కావాలి కాబట్టి 45 నిమిషాల పాటు అక్కడ ఉండాలి. ఇక్కడ ఇంకోటి ఏమంటే చాలా మందికి వచ్చిన పెద్ద సమస్య, గుడి దాకా వెళ్ళే వరకు చాలా బాగుంటారు, అక్కడికి వెళ్ళినాక లేనిపోయి అడ్డదొడ్డమైన ఆలోచనలు వస్తాయి. ఎందుకంటారు? నెగిటివిటీ బయటపడుతుంది, పాజిటివిటీ బ్రీతింగ్ చేస్తాం కదా, దైవశక్తిని పీల్చినప్పుడు లోపల ఉన్నటువంటి వ్యతిరేక శక్తి బయటపడుతుంది. అది కొంతమందికి చెప్తా ఉంటారు, అయ్యో నాకు అక్కడ పోతే లేనిపోని భూతులన్నీ వస్తాయంటూ ఉంటారు. అది ఎందుకు వస్తాయో నాకు తెలియదు అంటారు. అంటే విషయం ఏమంటే మెడిసిన్ లోపలికి వెళ్తే అనారోగ్యం బయట వస్తుందని అర్థం. కరెక్ట్గా వీళ్ళు వారం వారం వెళ్ళే కొద్దికి వీళ్ళకు శుభ్రమైన ఆలోచనలు వస్తాయి, చక్కగా వీళ్ళకి ఆకర్షణ పెరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక థెరపీ. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వివాహము అయిన తర్వాత కూడా ఇటువంటి ఏదైనా గొడవలు పడి వస్తుంటాయి. ఇప్పుడు టక్మని కూడా ఎవరు నానేస్తారు, ఏదైనా పౌరుషం మాడితే నీ మొహానికి నేను ఒప్పుకునేది ఎక్కువ, మళ్ళీ పెద్ద నాకు పోదులు కొడుతున్నావు. ఇప్పుడు ఎవరు భయపడడం లేదు. అవును, అన్ని చక్కగా ఉన్న వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడుకుంటారు ఒకరినొకరు. మరి ఏదో ఒక లోపం వాళ్ళకి ఎట్టు వస్తుంది? అంతే. అవును. మరి నేను బాగాలేనప్పుడు నేను ఎందుకు ఒప్పుకున్నావు? నేను అడిగానా నిన్ను చేసుకోమని, అన్న బతిలాడన్నా కాలు పట్టుకున్నాను. నిన్ను వదిలేకుంటే నీకు మించిన వాళ్ళు నాకు దొరుకుంటారు. అవును. ఇవి ఎక్కడో పోతాయి, 6లు స్టేడియాలు దాటేస్తాయి బాల్స్, బౌండరీస్. ఈ సమస్యలు మళ్ళీ ఎక్కువ అవుతాయి. అట్లే ఉండిపోయింటే కూడా బాగుండేది, ఏ రామాయణం లేదు, సింగిల్ గా ఉండున్నా. మళ్ళీ పద్ధతిగా కూర్చున్నావు, నేను చూపులు కూర్చున్నప్పుడు నేనేమో అనుకున్నాను, ఇవి తలుచుకుంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, అమాయకుల్లా కనిపించావు, ఇట్లుంటుంది. కాబట్టి ఇలా వస్తున్నప్పుడు కూడా అలా ఆలయానికి వెళ్ళి 2 ధాన్యాలు కలిపి చక్కగా దీపాన్ని పెట్టి దంపతులు ఇద్దరు కూడా, ఇప్పుడు ఇద్దరు కదా ఉన్నారు, అంటే అప్పటి సిచ్యువేషన్ ని బట్టి అప్పటి గ్రహాల దాన్ని బట్ట ముందు చేసిన రెమెడీని వీళ్ళు రాసి మారదు కదా,
రాశి జీవితాంతం మారదు, అదే 7వ రాశిలో జీవితాంతం మారదు. అవునవునవునవును. ఈ కలపడము, కమ్యూనికేషను చక్కగా ఇద్దరు చేతులతో నీటిలో వదిలేసి ఆ దీపాన్ని కూడా ఇంకా వెలిగిస్తూ కూడా ఒక పత్రంలో పెట్టి వదలచ్చు. ఓకే ఓకే. ఇలా చేసుకుంటే ఉన్న గొడవలు పోతాయి. వాళ్ళు కూడా 16 వారాలు చేయాల్సిందేనా? అంటే అప్పుడు 16 వాళ్ళు అవసరం లేదు, పెళ్లి అయిపోయింది కదా, అయిపోయింది. గొడవలు కదా ఉన్నాయి, తగ్గేదాకా చేసుకుంటే సరిపోద్దా? అప్పుడప్పుడు చేస్తామంటే ఆ దోషం పోతాం. ఓకే ఓకే. కాబట్టి ఇక్కడ ఈ రెండో వివాహం, పెళ్ళై రెండో వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఈ కూడా దోషాన్ని అవకాశం కూడా ఉంది. పోగొట్టుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు రెండో వివాహం వాళ్ళు మాత్రము ఇప్పుడు వివాహం కాని వాళ్ళు 7వ రాశికి సంబంధించిన ధాన్యాన్ని కలుపుతారు. వీళ్ళ రాశికి సంబంధించిన ధాన్యము 7వ రాశికి సంబంధించిన ధాన్యము కలుపుతారు, 5 ముఖాలు దీపం పెడతారు. 7వ రాశికి సంబంధించిన వారం రోజు ఆ వారముకి ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన దేవత దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు రెండో వివాహం వీళ్ళు ఏమంటే 7వ స్థానం యాక్టివేట్ అయిపోయింది ఒకసారి వీళ్ళకు. రెండో వివాహం అంటే 7వ స్థానం అయిపోయింది. రెండో వివాహం అంటే 9వ స్థానానికి సంబంధించినటువంటి రాశి. మేషరాశి వాళ్ళకు 9వ స్థానము ధనుసు రాశి. అంటే కందులు ఇక్కడ శనగలు కలుస్తాయి. అప్పుడేమో కందులు అలసందలు కలిసాయి, ఇక్కడ శనగలు కలుస్తాయి. అలా చేస్తూ రావాలి. 45 నిమిషాలు 16 సేమ్ దీపము సేమ్ అంతా. ఇంకా సరే. ఇలా మూడో రాశి. మూడో రాశి కాదు, మూడో పెళ్లి. మూడో పెళ్లి ఇంకా పైన ఎన్ని పెళ్లినైనా 11వ రాశి. ఎన్నైనా సరే 3 పైన ఎన్నో పెళ్లైనా 11వ రాశికి సంబంధించిన ధాన్యాన్ని కలపాలి. ఉన్నారంటారా 3-4 పెళ్లిళ్ళు వాళ్ళు కూడా? కర్మ సిద్ధాంతం వాళ్ళ పూర్వజన్మ దీని ప్రకారం ఉంటుంది. మూడో పెళ్లి, 2 వివాహాలు భగ్నమే, మూడో పెళ్లి కావాలనుకున్న వాళ్ళు వీళ్ళు దరిదాపులు రానేరు. మూడో పెళ్లికి వస్తున్నారంటే ఆ దరిదాపులు రానేరు. కానీ వాళ్ళకు కూడా అంటే వాళ్ళు కూడా మళ్ళీ 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు అయిన వాళ్ళకే మ్యాచ్ చూస్తూ ఉంటారు. కుదిరేది కూడా కష్టం కదా. సేమ్ అటోళ్ళే కుదరాలి, మనసత్తులు కలవాలి, జాతకాలు కలవాలి, అవును ఎన్నో ఉంటాయి. లేకపోతే యుద్ధాలే, పొరపాటున ఏదో కర్మగాలి సెట్ అయింది అంటే వీళ్ళలాగానే సేమ్ ఇదే కష్టాన్ని అనుభవించి వాళ్ళు మెచ్యూర్డ్ అయింటారు. వాళ్ళు కూడా అంటే ఒక జీవితాన్ని కోల్పోయి మళ్ళీ జీవితాన్ని పుట్టించుకునే స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఇంకా కేర్ఫుల్ గా ఉంటారు అప్పుడు. ఈ టెంప్టింగ్లు, గొడవలు, రంపులు, రచ్చలన్నీ పడిపేసి ప్రశాంతంగా ఎవరో మనకు తగిన వాళ్ళు మనకు దొరికితే చాలు అనేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటుంది. వాళ్ళంతా మాస్టర్స్ అని చెప్పచ్చు. 11వ రాశి. 11వ రాశి అంటే ఇప్పుడు మేషరాశి అనుకుంటే కందులు, నల్ల నువ్వులు. మిథున రాశి అనుకుంటే పెసలు, కందులు. అదేవిధంగా తులారాశి అనుకుంటే అలచందలు, తెల్ల అలచందలు పెద్దవి, బొబ్బర్లు వైట్వి, గోధుమలు. అదే కర్కాటక రాశి అనుకుంటే అలచందలు, బియ్యం మొక్కబోన బియ్యం కావాలి కాబట్టి వడ్ల గింజలు. ఇది సేమ్ ఆ 11వ రాశి సంబంధించినటువంటి వారము. ఆ వారంలో ఆ హోర కుజుడైతే కుజహోర, గురువు అయితే గురుహోర. ఇక్కడ రావుకాలం ఏమకంటే మేము అసలు హోరా చాలు. 5 వత్తులు 48 నిమిషాలు 16 రోజులు ఇలా చేయాలి. వాళ్ళు కూడా అప్పుడు కూడా వాళ్ళు కొంత గోరింటాకు పెడితే అప్పుడు నల్లగా వస్తుంది అనుకోండి, మీకు అర్థమేంటిది. మూడో పెళ్లి, 4వ పెళ్లి రక్తము ఎవరికన్నా చిందిందంటే చిందినప్పుడు ఉన్న రంగు కొద్దిసేపు అయిన తర్వాత నల్లగా ఉంటుంది. ఆ రంగులో గోరింటాకు వస్తుంది పెట్టినప్పుడు. ఇప్పుడు ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఇటువంటి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు అబ్బాయి తరపు వాళ్ళు ఫస్ట్ అబ్బాయి పోతాడు, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గోరింటాకు కోన్ ఒకటి పెట్టుకొని పోవాలి. ఆ పూలు, పండ్లు, స్వీటు, మిక్చరు ఇవంతా ఉంటాయి కదా, తీసుకుంటారు పోయేటప్పుడు, చేత పోకూడదు కదా. కాబట్టి టాప్ రేంజ్ స్వీట్ స్టాల్ని కొంటారు. అప్పుడు మాత్రం కేజీ 500 కొంటారు. మళ్ళీ పెళ్ళైనాక 200 కొంటారు, అది వేరే విషయం. ఇప్పుడు వాళ్ళు మంచి స్వీట్లు తెచ్చారనిపించుకోవాలి కదా, కాబట్టి కేజీ 500-600 కొంటారు. మధ్యలో 10 రూపాయల కోన్ పెట్టాలి. అది స్త్రీ వశీకర మూలిక, అది కంపల్సరీ పెట్టాలి. అదేవిధంగా ఇంకోటి ఏమంటే అబ్బాయిలు, మగవాళ్ళు అది ఒకటో ప్రయత్నం కావచ్చు, రెండో ప్రయత్నం కావచ్చు, మూడో ప్రయత్నం కావచ్చు. భార్య అంటే శుక్రుడు ఏమన్నా, కాబట్టి శుక్రవారం రోజు ఒక మంగళసూత్రం కడతారు కదా, పచ్చి నూలు మంగళసూత్ర దారం ఉంటుంది కదా, అది స్పెషల్గా ఉంటుంది. ఆ కాటన్ పసుపు తాడు బాగా ఎంత లాగుతూ ఉంటుంది మందంగా. దానికి మన మామిడాకులు ఇంట్లో గడపలో తోరణం కడతాం కదా, గడపలో మామిడాకులు తోరణం కడతాం కదా, అలా 7 మామిడాకులు పెట్టి కుట్టుకోవాలి. తోరణంలాగా కట్టుకోవాలి ఆ దారానికి. మనం మడతేసి స్టాప్లర్ పిన్లు కూడా కొట్టుకోవచ్చు, కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నూలు. దానికి గంధము, కుంకుమ పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే శుక్రవారం రోజు శుక్రహోరలో
లేదు మధ్యాహ్నము లేదంటే ఏదో ఒక టైంలో శివాలయానికి వెళ్ళి ఆ గేటుకి కానీ స్తంభానికి కానీ ఓ చెట్టుకి కానీ ఆ తోరణం కట్టాలి. ఓకే. అక్కడ కూడా ఉండేసి వీళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలు నిమిషాలు ఉండేసి రావాలి. అలా చేస్తూ రావాలి. అప్పుడేమవుతుంది, వీళ్ళింటికి వేగంగా మంగళ తోరణాలు పడతాయి. పెళ్లి చూపులకు వెళ్ళే ముందే ఇది ముందని చేసుకుని కాదు, పెళ్లి చూపులకు ఉన్నా లేకపోయినా వీళ్ళకి వివాహం ఆలస్యం అవుతా ఉంటే సమయం ఈ వచ్చినప్పుడు మంగళ తోరణం వివాహం. ఎత్తి శివాలయంలో కాదు, శివాలయంలోనే ఎందుకు కట్టాలి? ఇప్పుడేమో గ్రహాలకు సంబంధించిన ఆలయాలకి వెళ్ళమన్నాను. ఈ వెళ్ళమన్నారు. మంగళ తోరణం మాత్రం శివాలయంలో కట్టమన్నాను. ఎందుకని? శివపార్వతులు మాత్రమే, శివుడు మాత్రమే భార్య పిల్లలతో ఫ్యామిలీతో ఉన్న ఏకైక దేవుడు. కుటుంబ సమేతంగా. నేను కూడా మీలాగా ఒక కుటుంబ సభ్యుని కావాలి అని. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు గొడవలు వస్తే చెరొక మంగళతో ఎత్తుకొని పోవాలి. గొడవలు రాకపోతే అప్పుడెన్ని ఆకులు? ఆ? అప్పుడు కూడా అప్పుడు ఏడాకులే. మేము జీవితాంతం 7 ఏళ్ళు కరెక్ట్గా వేయాలి. 7, 8, 9, 10 అంటే ఆల్రెడీ వేస్తున్నాం. వేసేసారు కదా, మళ్ళీ ఏడైనా అని. అంటే ఎప్పుడు వేసినా జీవిత భాగస్వామితో వేసేది 7 అడుగులు. ఓకే. కాబట్టి ఇదొక పరిహారం. అదే ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళం శుక్రవారం వెళ్ళాలి, ఆడవాళ్ళు అయితే మంగళవారం వెళ్ళి మంగళతోరణం కట్టేసి రావాలి మామిడాకులతో. ఇన్ని ఉన్నాయి. ఈ ఆలస్య వివాహాలకు ఎన్నో లోటుపాట్లు ఉంటాయి, ఎన్నో వాళ్ళకు దోషాలు ఉంటాయి. కాబట్టి ఇవి చేస్తూ ఉండడం వల్ల వివాహ దోషాలు నశిస్తూ వస్తాయి. ఖచ్చితంగా వర్కౌట్ అయితే అంటారా ఈ రెమెడీస్ అన్ని? అందుకే ఇవి చేస్తున్నప్పుడు వచ్చిన సంబంధం అట్లే ఒప్పుకునేయాలి. ఇంకో ఆప్షన్ లేదు. ఆలస్యం అమృతం విషం మరియు విషం. ఆలస్యం అనేది ఒక సందర్భంలో అమృతమే, అవును, కానీ అట్ ది సేమ్ టైం మరీ ఆలస్యం చేసి అదే విషం అయిపోతుంది. వెంటనే ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం వల్ల ఏమవుతుంది, తాంబూలము ఒక చేత్తో మార్చుకున్న తర్వాత దాంట్లో ఎనర్జీ పుడుతుంది. 2 కుటుంబాలు 50% దగ్గర అయిపోతాయి. ఈరోజు ప్రతి ఒక్కటి గూగుల్లో ఉంది. మనం ఐడియా ఫార్ములైజ్ చేస్తాం. 7వ రాశి శుక్రుడా అలసందలు, చంద్రుడా బియ్యము, రవే గోధుమలు, బుధుడు పెసలు, శనేశ్వరుడు నువ్వులు, గురువు శనగలు, కుజుడు కందులు. ఇంకేముంది, 7వ రాశికి ఉన్నటువంటి వారం రోజు ఆ హోర రోజు 5 ఒత్తుల దీపము ఈ 2 ధాన్యాలు కలిపేసి నీళ్ళలో కలపాలి. నీళ్ళలో మనకు విఘ్నేశ్వరునైనా నీళ్ళలో కలుపుతారు, కాళికాదేవి విగ్రహాలైనా నీళ్ళలో కలుపుతారు. అంటే గంగాదేవి ఒక దేవత, ఆమె ఏమైనా కలుపుకుంటుంది తనలో. దేవతలో కలుపుతారు కాబట్టి అక్కడ పరిసమాప్తం అవుతుంది. నిమజ్జనము అంటారు దాన్ని. ఇక్కడ కూడా మనము దోషాన్ని నిమజ్జనం చేస్తున్నామా? ఇక్కడ దోషాన్ని ఆమె తీసుకునేస్తుంది. గంగాదేవి ఎప్పుడు కలుషితం కాదు, ప్రక్షాళన చేస్తూ ఉంటుంది ఎప్పుడు ప్రపంచాన్ని. ఆమె ఎప్పుడు కలుషితం కాదు. కాబట్టి గంగకు ఎప్పుడు దోషం లేదు. మన ఇల్లు గడగచ్చు, ఆలయం గడగచ్చు, మన జీవితాన్ని మనం వాళ్ళ శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. వర్షం ఎక్కువ పడి ఒక నగరాన్ని ఆమె కలుషితం అంతా మొత్తం శుభ్రం చేసేసి ప్రక్షాళన చేసి వెళ్ళిపోతుంది. కాబట్టి గంగలో కలపడం వల్ల ఒక వ్యక్తి చనిపోతే కూడా అస్థికలు గంగలోనే కలుపుతారు. కాబట్టి గంగాదేవి ఎప్పుడు కలుషితం కాదు. మొత్తం స్వీకరించే దాంట్లో ఆమెకు మించిన దేవత లేరు. అతి ప్రాచీనమైన దేవత ఆమె. ఆమె కన్నా ప్రాచీన దేవత ఎవరు లేరు. ఇప్పుడు నేను చెప్తున్న దేవత అందరికన్నా ప్రాచీన దేవత గంగాదేవి. కాబట్టి అక్కడ కలపడం వల్ల మన దోషం అనేది నివర్తించి చల్లగా వెళ్ళిపోతుంది. దోషం అనేది మనకు ఆకర్షణ పెరుగుతుంది, వశీకారం పెరుగుతుంది. అప్పుడు ఒక్కులు డొక్కులు ఉన్నా కానీ అందంగానే కనిపిస్తుంది. చూసే చూపులో మార్పు. ఏం పర్లేదు అబ్బాయి అటున్నా కానీ నవ్వితే బాగున్నాడు, బ్యూటీని చూస్తే అనుకున్నా కానీ అబ్బాయి నవ్వినప్పుడు బాగున్నాడు, అమ్మాయికి నచ్చ చెప్తారు. అప్పుడు ఎక్కడన్నా బ్యూటీ కనిపిస్తుందా ఏ యాంగిల్లో అన్నా, ఇప్పుడు ప్రతి పనిలో బ్యూటీ కనిపిస్తున్నట్టుగా భావిస్తారంట. లోకం తీరు మారుతూ ఉంది. ఈ విధంగా ఏదో లోపం ఉన్న వాళ్ళకు చాలా కష్టంగా ఉంది. అవును, అన్ని కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి అవ్వట్లేదండి. ఇంకా లోపాలు ఉన్న వాళ్ళని ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి కూడా అవ్వలేదు అంటున్నారు కదా. అవును, కాబట్టి వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు, చెయ్యాలి కూడా. ఇక్కడ మనము ఎవరికో డబ్బులు ఇవ్వమని చెప్పడం లేదు. అవును, ఇప్పుడు దీంట్లో ఇంకేమి మిగిలిన వివరాల కోసం కింద నెంబర్ సంప్రదించండి చెప్పట్లేదు. స్ట్రైట్ గా సబ్జెక్ట్ ఇచ్చాం. అవును, వివాహ దోషం అనేది నీట్ గా ప్రక్షాళన అయిపోతుంది. కానీ చాలా తక్కువ మందే ఇస్తున్నారు ఇట్లా సమాచారం అంతా టాపిక్ లో కదండి. అది ఎందుకు ఇతరుల గురించి మనకెందుకు? అంటే ఎవరైనా వాళ్ళ బ్రతుకుదెరువు గురించి ఆలోచిస్తారు కదా, 4 కాల్స్ వస్తే ఆ రూపంలో మేము అన్నట్లుగా. కరెక్టే, కానీ మనం అదేమి ఆలోచించకుండా ఇచ్చేసాము. ఏమంటే ఎన్నో జీవితాలు ఉద్ధరించబడతాయి ఈ పరిహారం చేసుకున్న తర్వాత. అయితే ఇక్కడ మనం కూడా జాగ్రత్త కూడా చెప్పాం, స్టార్ సింబల్ ఒకటేసాం. ఇది చేస్తూ వచ్చిన సంబంధం వెంటనే ఒప్పుకునేయాలి. అవును, అక్కడ డిలే చేస్తే పరిహారం రివర్స్ అవుతుంది, ప్రకృతి కోపగిస్తుంది, ప్రకృతే మనకు అవకాశం ఇచ్చినట్లు. కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ డ్రెస్సులు, రెడ్ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, బ్లూ రిలేటెడ్ కలర్స్ డ్రెస్సులు వేసుకుని వెళ్ళకూడదు.
అమ్మాయికి కూడా బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, రెడ్ రిలేటెడ్, ఇండిగో కలర్ ఇట్లాంటి శారీలు డ్రెస్సులు వేయకూడదు. ఆ, పువ్వుల్లో కూడా డిసెంబర్ లాంటి పువ్వులు బ్లూ కలర్ ఉంటాయి, వాటిని పెట్టకూడదు. ఉమ్, అది కూడా ఇంపార్టెంట్. రెడ్ కలర్ నెయిల్ పాలిష్ కొట్టి పెట్టడం చేయకూడదు. అసలు పిచ్చిగా పోతే ఇంత సాంప్రదాయంగా పెళ్లి చూపులు అవుతున్నాయా అండి? మనం ఇప్పుడు మన ధర్మం చెప్పాలనిపిస్తూ ఉంది, ఆ, అందరికీ మంచి జరగాలి చెప్తున్నాము. అదేలేండి. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా తమ రాశికి 7వ రాశి రోజు గోరింటాకు పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. ఉమ్, దాన్ని కడిగేసిన తర్వాత తెలుస్తుంది. రిజల్ట్ని బట్టి తెలుస్తుంది. నలుపు రంగుతో కూడుకున్నటువంటి ఎరుపు రంగు పండుతా ఉందా, ఎరుపు రంగు వస్తూ ఉందా ఉమ్, ఉమ్, అనేది అలా కంటిన్యూగా పెట్టాలి కూడా. ఉమ్, పెండ్లి అయ్యే వరకు పెట్టాలి. మామూలుగా పెండ్లి కుమారులు కూడా గోరింటాకు కాళ్ళకు పెడతారు, ఆహా, సాంప్రదాయం ఉంది. మెట్టెలు వేస్తారు, ఆ, చాలా ఉన్నాయి. అన్నీ ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు, పెద్దలు అందివ్వడము వదిలేస్తున్నారు. ఉమ్, కాబట్టి వివాహ వ్యవస్థ లేకపోతే ఈ ప్రపంచం లేదు. ఉమ్, పునరుత్పత్తి వ్యవస్థ కాబట్టి. అవును. కాబట్టి ఇక్కడ దోషాలు ఉన్నాయంటే అది ఒక దురదృష్టం. ఉమ్, కానీ ఆ దోషాన్ని పోగొట్టుకోవాలంటే మార్గం ఉంది. పరిహార మార్గం. కాబట్టి ఇక్కడ మన హైందవ ధర్మంలోనే ఇంత సులభమైనటువంటి, ఇంత శక్తివంతమైనటువంటి, ఇంత నమ్మదగినటువంటి, ఇంత పవిత్రమైనటువంటి పరిహారాలు అతి సులభ రీతిలో మనకు ఉన్నాయి. వాటిని వెలికి తీసుకున్నామంటే ఆటోమేటిక్గా ఉమ్, బాగుంటాయి. ఇప్పుడు వీళ్ళకి మొదటి సంబంధం వస్తుంది, నాకు అద్భుతంగా నచ్చింది అమ్మాయి ఉమ్, అని చెప్పి కట్టుకోవచ్చు. నాకు ఈ అబ్బాయి చాలా నచ్చాడు. ఉమ్, చూసే దృష్టితో చూస్తే నీగ్రోలు కూడా పెద్ద మోడల్స్లా కనిపిస్తారు. చూసే దృష్టి ఎలా చూడాలో తెలియనప్పుడు ఉమ్, ఓ ప్రపంచ సుందరి కూడా అంతరిక్ష పిశాచిలాగా ఉంటుంది, చూసే విధానం తెలియకపోతే. వాస్తవమే. ఉమ్, 13 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ అమ్మాయినా అందంగానే ఉంటుంది. ఉమ్, అదే 13-14 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ అబ్బాయినా కళ వస్తుంది. ఉమ్, యవ్వన దశలో వచ్చినప్పుడు ఇక్కడ రంగులు, హెయిర్స్, ఇంకేదో మచ్చలు, ఇంకేదో అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లుగా తీసుకుంటే కుదరదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే అవసరం లేకుండా పోయినా బిగించుకునేది. అవును, క్యారెక్టర్ బాగుందా, మనం చూసుకుంటాను నమ్మకం ఉందా, అంతే. దీన్ని మించినటువంటి భరోసా ఏం కావాలి? అవును, అన్నీ బాగుండి ఒక బానిసలాగా చూస్తే, కరెక్ట్. నేను ఇలా బతికిన వాడిని, అలా బతికిన వాడిని, మేము కోర్టులో బతికాము, నువ్వు ఇక్కడ వచ్చి ఫోజులు కొట్టద్దు, ఎక్కడి వరకు అక్కడి వరకు ఉంటే తనలో సగభాగాన్ని తనను తాను తిట్టుకుంటున్నాడు. అవును. జీవిత భాగస్వామి తిట్టి తనను తాను తిట్టుకున్నట్టే. ఉమ్, ఒకవేళ కొడితే తన ఎడమ వైపు తను కొట్టుకున్నట్లే. ఉమ్, ఈ ఎడ్యుకేషన్ మనము ఇవ్వడం వల్ల ఉమ్, ప్రతి ఒక్కరు కూడా చక్కగా వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఉమ్, ఎవరైనా కావచ్చు, పెండ్లి అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, ఇంకా అవ్వాల్సిన వాళ్ళు కావచ్చు, కర్కాటక రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు ఆ అబ్బాయిలు వివాహం చేసుకుంటే సూర్యోదయానికి ముందు వివాహం చేసుకోవాలి, ముహూర్తం పెట్టుకోవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసుకుంటే అమ్మాయి డామినేషన్ పెరుగుతుంది, భార్య కంట్రోల్లోకి వెళ్తారు. ఉమ్, మొదటి రాత్రి పాల గ్లాసు తీసుకోకూడదు, ఉమ్. పండ్ల రసం తీసుకోవాలి. వీటన్నిటిని బట్టి కూడా లైఫ్ డిసైడ్ అవుతుందా? మరి ఎంత బాగున్నాడు, పెళ్ళై నాకు మొత్తం అమ్మాయి పెండ్లాం కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు అంటూ ఉంటారు. ఈ కర్కాటక లగ్నంలో పుట్టుంటాడు, సూర్యోదయం తర్వాత పెళ్లి చేసుకుంటారు, ఉమ్, మొదటి రాత్రి పాల గ్లాసు తీసుకుంటారు. ఉమ్, కర్కాటక రాశి అంటే చంద్రుడు, చంద్రుడు అంటే పాలు. ఉమ్, కర్కాటక రాశి బాధకాధిపతి శుక్రుడు, శుక్రుడు అంటే భార్య, ఉమ్, భార్య ద్వారా బాధించబడతారు. సూర్యుడు ఉదయించిన తర్వాత ఆమె సూర్యుడికి భార్య కానీ ఇతనికి భార్య కాదు. ఉమ్, సూర్యుడు గ్రహరాజు, అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, నేను చెప్పినట్టే వినాలి అందరూ అంటాడు. మొత్తం చెప్పేస్తున్నా ఓపెన్గా. ఉమ్, కాబట్టి ఎందుకు అనేసి అడుగుతారు, ఆ వివరం కూడా ఇప్పుడు చెప్పేస్తున్నా. అవును. కాబట్టి సూర్యోదయానికి ముందంటే సూర్యుడు రాడు, ఇక్కడ కంట్రోల్లో అవుతుంది. ఉమ్, కర్కాటక రాశి లగ్నంలో వాళ్ళకి నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అని రూల్స్ మాట్లాడే భార్య వస్తుంది. ఉమ్, అదే కర్కాటక రాశిలో పుట్టిన అమ్మాయికి ఉమ్, కుజుడు భర్తకారకుడు. కాబట్టి వాళ్ళు మంగళవారము ముహూర్తం పెట్టుకోకూడదు, మ్యాక్సిమం పెట్టరు. అవును. మంగళవారం మొదటి రాత్రి పెట్టుకోకూడదు, మ్యాక్సిమం పెట్టరు. ఉమ్, అదేవిధంగా ఎరుపు రంగు శారీస్ ఎప్పుడు కట్టకూడదు, ఎప్పటికీ ఎప్పటికి కట్టకూడదు. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు కుజుడు ఆ రాశిలో నీచబడిపోతాడు. కుజుడు అంటే భర్తకారకుడు, ఉమ్, ఉద్రేకానికి లోనవుతారు. భర్తకు తీటాలు అనిపిస్తుంది, పెద్ద విధానికి ఈసారి నాకు కష్టాలు అనిపిస్తుంది. ఎందుకు నేను అడిగితే మాత్రం నీకు కోపం వస్తుంది, ఎవరైనా ఓపికగా వింటావు. కుజుడు నీచబడతాడు. ఆ, కాబట్టి ఎరుపు రంగు కట్టం లేసేది ఇంట్లో, ఎరుపు రంగు సోఫాలు, ఎరుపు రంగు ఫ్రిడ్జు, ఎరుపు రంగు ఫ్యాను, ఉమ్, నెయిల్ పాలిష్, ఇంకా డ్రెస్సులు, శారీసు ఎరుపు రెడ్ రిలేటెడ్ టచ్ చేయకూడదు. ఉమ్, లేని కోపాన్ని భర్తకు తెప్పించండి. ఓకే. కాబట్టి ఇది మన వివాహ వ్యవస్థ గురించి చెప్తున్నాం. కాబట్టి ఉమ్, కర్కాటక రాశి అనేది సున్నితమైన రాశి, చంద్రుడు కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటారు. సంతోషం వచ్చినా ఎక్కువ వచ్చేస్తుంది, బాధ వచ్చినా ఎక్కువ వచ్చేస్తుంది, ఏది లిమిటేషన్స్ ఉండవు.
డౌట్లు ఎక్కువ వస్తుంటాయి. చంద్రుడు అంటే ఆ మనసు కాబట్టి డౌట్లు ఎక్కువ వస్తుంటే ఏమవుతుంది, భర్త పైన భార్యకు డౌట్, భార్య పైన భర్తకు డౌట్, అనుమానాలు వస్తుంటాయి కదా. ఇవన్నీ చంద్రుడి యొక్క ప్రభావం. చంద్రుడు కరిగిపోతాడు, పెరిగిపోతాడు, వీళ్ళకి డౌట్ తీరేదాకా వీళ్ళు ప్రశాంతత ఉండదు, ఉద్రేకాలు ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి. మనశ్శాంతి లేని రాశి అనుకుంటా ఒక రకంగా. ఇవన్నీ పాటిస్తే ఆటోమేటిక్గా అదే మనం ఘంటసాల గారు బాధే సౌఖ్యం అనే భావన రానిపోయి ఆ ఎరుకే నిశ్చలానందమో బ్రహ్మానందమో అనేసి అట్లా అప్డేట్ అయిపోవచ్చు. ఓకే. కాబట్టి ఇవన్నీ తెలియకుండా పిల్లి వచ్చింది, ఎలుక వచ్చింది, ఈ రెండు జంతువులు కలిశాయి. చూసేటప్పుడు మ్యాచ్ చూసేటప్పుడు పిల్లలతో పని, ఎలుకలతో పని. అసలు మేకప్పులు వచ్చింది, ఆవు వచ్చింది, అన్ని పాయింట్లు బాగా వచ్చాయి, మేము పెళ్లి చేసాము. వీళ్ళు చూస్తే కొట్టుకుంటున్నారు, చేతికి దొరికినందుకు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇలా ఉండి మన పరిహారాలు చేస్తూ కూడా ఒక పని చేయాలి. భార్యాభర్తలు ఎక్కడ వస్తుంది గొడవలకు? బెడ్రూమ్లో వస్తుంది. వాళ్ళంతా బాగుంటారు, రాత్రి గొడవలు స్టార్ట్ అవుతాయి. అంటే అక్కడ నెగటివ్ ఉంది కాబట్టి వీళ్ళకి గొడవ వస్తూ ఉంది. ఆ రూమ్లో ఒక కొబ్బరికాయ కొట్టి బెడ్ కింద పెట్టాలి, కుంకుమ చల్లేసి పెట్టాలి. నైవేద్యం అక్కడ ఉన్న దుష్ట శక్తిగా ఏదైనా సరే నైవేద్యం ఇవ్వాలి. ఇది పరిహారం, తంత్ర పరిహారం ఇది. అలా చేస్తూ ఉండే కొద్దిగా అక్కడ నెగిటివ్ పోతుంది. అలా ఎప్పుడు చేయాలి అంటే ఎన్ని రోజులు, ఏంటి, ఏ వారం? వాళ్ళకి ఇప్పుడు మంగళవారం, శుక్రవారం చేస్తే మంచిది. ఓకే. అదేవిధంగా కొంతమందికి ఆకస్మిక సంఘటనలు వస్తుంటాయి. సడన్గా ఏదైనా వ్యాపారం లాస్ కావడము, సడన్గా ఇంకా అనారోగ్యం చేసేయడము, సడన్గా ఎవరికో నమ్మి డబ్బిచ్చిపోవడము, ఇట్లా దుస్సంఘటనలు. ఆకస్మిక స్థానము మన ఇంట్లో ఏది ఉంటుంది? ఆకస్మిక స్థానము. సడన్గా మనం ఎక్కడికి వెళ్తాం? మన ఇంట్లో బాత్రూమ్కి వెళ్తాం. బాత్రూమ్కి ఏమి ముహూర్తం పెట్టుకోము. అది ప్రతి జాతకంలో 8వ స్థానం ఒకటి ఉంటుంది. అది మన ఇంట్లో 8వ స్థానం బాత్రూమే. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి బాత్రూంలో పెట్టి కుంకుమ చల్లి తెల్లవారితో బయట పరాలి. ఇది కూడా పరిహారం ఉంది. ఇంట్లో ఉన్న సమస్యను బట్టి ఇంట్లో ఎక్కడెక్కడ కొబ్బరికాయ కొట్టి పెట్టాలి. ఇది ఏ రోజున అన్నారు? ఇది వాళ్ళ జాతకరీత్యా 8వ స్థానం ఏదవుతుందో ఆ 8వ స్థానం ఏ గ్రహాన్ని, ఏ వారాన్ని సూచిస్తుందో అది చూసుకోవాలి. అది అందరికి ఒకటే రాదు కదా 8వ స్థానం. ఇప్పుడు ఇంతకీ ఇంట్లో ఇంతమంది ఉంటారు, ఎవరు 8వ స్థానం చూడాలి? యజమానిదా? ఆ యజమాని చూడాలి. ఓకే. యజమానికే చూడాలి ఫస్ట్, సీరియల్ నెంబర్ 1 కదా. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కానీ స్లిప్ అయితే టోటల్ జీవితం అగాధంలో జారిపడుతున్నారు. వాళ్ళు గ్రీసులో కాలు కదా ఏకంగా దూకేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ ముహూర్తాలు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను కర్కాటక రాశి లగ్నం వాళ్ళకి చెప్పాను కదా, ఏ రాశి వాళ్ళు ఏ లగ్నం వాళ్ళైనా కన్యా లగ్నం, వృశ్చిక లగ్నంలో వివాహ ముహూర్తం పెట్టుకోకూడదు. కన్యా, వృశ్చికం ఈ రెండిట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే వృశ్చికం అనేది నేను చెప్పాను కదా ఆకస్మిక స్థానము. అవును. అది ఆకస్మికంగా ఏముంది? అంబులెన్స్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, హాస్పిటల్, ఇంట్లో బాత్రూమ్, ఇవన్నీ తెలియజేస్తాయి. ఆకస్మికంగా వచ్చేటువంటి ఆ ఎనర్జీ ఉంటుంది. అది ఆయుష్స్థానం, చంద్రుడు నీచబడతాడు. కాబట్టి వృశ్చిక లగ్నంలో వివాహం ఇద్దరిని కలపకూడదు. ఓకే. సంతోషంగా వాళ్ళు ఆ జీవితాన్ని సాగించలేరు. అంటే 8వ స్థానం ఏం చేస్తుంది? తీరని కష్టాలను తెలియజేస్తుంది. ఎక్కడ ఏ రాశి నుంచి కష్టాలు వచ్చినా తీరిపోతాయి. 8వ స్థానం నుంచి వచ్చే కష్టాలు తీరవు. ఈ లైఫ్ కింతే మనం వదిలేయాల్సిందే అంటారు అనేవన్నీ 8వ స్థానానికి ఉంటాయి. అక్కడ మళ్ళీ వివాహ ముహూర్తం పెట్టి ఒక అబ్బాయిని అమ్మాయిని ఇద్దరు కలిపితే ఎలా ఉంటుంది? కలపకూడదు, వేరే ముహూర్తం పెట్టుకోవాలి. టైం 3 నెలల తర్వాత మంచి ముహూర్తం ఉందన్నా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అప్పుడు కళ్యాణ మండపంలో ఉండమంటే ఇంటి ముందర చేసుకునే పందిలేసి, కళ్యాణ మండపం కోసం పెళ్లి చేసుకోవడం లేదు కదా. కాబట్టి ఎడ్యుకేట్ అయినారంటే 3 నెలలు ఆగచ్చు, ఇంకో ముహూర్తం పెట్టుకోవచ్చు. బలమైన ముహూర్తం ఇంపార్టెంట్. కన్యా లగ్నం ఎందుకు వద్దనంటే కన్యాదానం చేస్తున్నారు. కన్యా లగ్నంలో కన్యాదానం చేయకూడదు. చేయటం వల్ల ఏమవుతుంది? ఈ కన్యా రాశి కాలపురుషుడికి 6వ రాశి. కాలపురుషుడు 6వ రాశి కడుపును సూచిస్తుంది. మరి ఆమె గర్భవతి అయ్యేది కష్టమవుతుంది. శత్రు రోగ రుణాలను సూచిస్తుంది. అదేవిధంగా ఈ కన్యా రాశిలోనే ఇంకొక శుభగ్రహం శుక్రుడు నీచబడతాడు. గురువు బాధకాధిపతి. గురువు, శుక్రుడు ప్రధాన శుభగ్రహాలు. గురు మూడమ, శుక్రమూడమ అంటారు. వాళ్ళిద్దరూ ఇక్కడ కన్యా రాశిలో ఇబ్బంది. గురువు బాధించేవాడు అవుతాడు, శుక్రుడు నీచబడతాడు. కన్యారాశి కాలపురుషుడు 6వ స్థానము, అంటే శత్రు రోగ రుణస్థానము. ఆ దాంట్లో కన్యాదానం చేయకూడదు. అంటే ప్రధాన శుభగ్రహాలు ఈ కన్యా లగ్నానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వృశ్చిక రాశి అష్టమ రాశి. అష్టమాన్ని లెక్క చాలా ఇంపార్టెంట్ తీసుకుంటారు.
80 రూపాయలు వచ్చిందంటే 1 రూపాయి ఎక్కువని ఇస్తారు, 1 రూపాయి తక్కువని ఇస్తారు. ఆహా. అష్టం వద్దు అనేసి. మ్మ్. అదే అష్టమ లగ్నం తీసుకుంటే ఏమవుతుంది, మ్మ్. తీరని కష్టాలు ఉంటాయి. ఓకే. కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు, రాశిలో పుట్టిన వాళ్ళు మ్మ్. సూర్యోదయానికి ముందు ముహూర్తం పెట్టుకోవాలి. మ్మ్. ఆ అబ్బాయిలు ముఖ్యంగా మొదటి రాత్రి పాల గ్లాస్ తీసుకోకూడదు. మరి ఇంకేం తీసుకోవాలంటే పండ్ల రసం తీసుకోవాలి. ఓకే. అది వాళ్ళ తల్లులు మేనేజ్ చేయాలి. ఇట్లా ఇవన్నీ జాగ్రత్తలు చెప్పించడం వల్ల మ్మ్. మంచిగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో ఆలస్యం అవుతా ఉంటే ఏం చేసుకోవాలి, మ్మ్. మొదటి వివాహము 2, 3 వివాహాలు అవుతున్న వాళ్ళు ఏం చేయొచ్చు? 7వ రాశి, 9వ రాశి, 11వ రాశి సంబంధించినటువంటి గ్రహ ధాన్యాన్ని వీళ్ళ రాశి ధాన్యాన్ని కలిపి ఏం చేసుకోవాలి మనం వివరంగా వినిపించాము. అవును. ఈ వీడియోని 1, 2 లేదా 3 సార్లు కూడా చూసి క్లియర్గా అర్థమైపోతుంది. అవును. ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయాలి. అవును. కాబట్టి ఈ జంతువుల చుట్టూ పక్షుల చుట్టూ తిరగకుండా మ్మ్. వీళ్ళ జాతకంలో ఉన్నదాన్ని తీసుకొని, ఒక జాతకమే ఉండదు, వీళ్ళ రాశి తెలుస్తుంది కదా, అవును. వీళ్ళ రాశికి నేరు రాశి తెలుస్తుంది కదా, మ్మ్. మ్మ్. ఆ రాశి ప్రకారం చేసుకోవచ్చు. అంతే. చేసుకోవడం వల్ల వివాహ వ్యవస్థ అనేది బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. మ్మ్. మ్మ్. కాబట్టి ఇది మనం ఈరోజు చెప్పాలన్నటువంటి అందరికీ సమాజానికి అతి ముఖ్యమైన విషయము. చాలా నేను మంచి విషయాన్ని అందించాను అనుకుంటున్నాను. నిజంగా చాలా మంచి చూసిన విషయం. వాళ్ళు కూడా చక్కగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేటువంటి ఆశీర్వాదాలు నాకు ఛానల్కి ఇస్తారని, ఎక్కువ మందికి షేర్ చేసి పుణ్యం మీరు జమ చేసుకుంటారని అయితే ఖచ్చితంగా ఆశిస్తున్నాను. నిజంగా అందరికీ ఇది వివాహ కావాల్సిన వ్యవస్థ. సమాచారం ఇది. వివాహ వ్యవస్థ ఇక్కడైతే ఎంతమంది ఎవరికి ఏ ఖర్చు లేదు. బాధపడుతున్నారు చూడండి అసలు ప్రస్తుత రోజుల్లో. జీవన మరణ parents. సమస్య చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అవును. అబ్బాయికి పెళ్లి కాలేదండి, అదే సమస్య అయింది. అవును. రిటైర్ అయిపోయింటారు వీళ్ళు. వాళ్ళకి పెళ్లి చేస్తే పిల్లలు పుడితే ఆడుకుందాం ఉంటుంది, అవును. ఎదురింటి పిల్లలకి ఆడుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళు ఎక్కువసేపు వీళ్ళ దగ్గర వదలరు. ఉండరు. మ్మ్. వీళ్ళు ఆడుకుంటే వాళ్ళు కూడా అవును. మన పిల్లల్ని వాళ్ళు అడిక్ట్ చేసుకుంటున్నారు, మన ఇంటికి రావడం లేదు, వాళ్ళ ఇంట్లో పడుకుని నిద్రపోతున్నారు, మ్మ్. ఎత్తుకెళ్ళిపోతున్నారు. అవును. ఇవన్నీ మనకి పిల్లలే ఉంటే ఈ బాధ లేదు కదండి. ఉండదు కదా. కాబట్టి ఎన్నో ఉంటాయి ఇవి. అవును. ఇటు చెప్తూ పోతే చాలా విషయాలు ఎంతో, ఇంకా నేను చెప్పిందన్నా ఎక్కువ వినే వాళ్ళకు అందరూ కూడా అర్థమవుతుంది. మ్మ్. వీటిని అధిగమించాలంటే తీసుకోవాల్సినటువంటి తంత్ర పరిహారాలు, ఆలయ వ్యక్తిగత తంత్ర పరిహారాలు వివరించడం జరిగింది. చక్కగా అందరూ చేసుకొని 7 అడుగులు వేస్తారని కోరుకుంటున్నాను. శుభం. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి